హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసేవాళ్ళు అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం పెంచడం అంటూ ఏమీ లేవు. కోళ్ళు, కుక్కలు, గబ్బిలతో సహా అన్నీ పెంచేసాం. ఇప్పుడు పురుగుల్లో కూడా దిగేసాం. ఈ కనిపిస్తున్న వచ్చేసి మొయినా అనమాట. దీని ఫుల్ నేమ్ వచ్చేసి మొయినా మ్యాక్రోకోపా అనమాట. ఇది ఎలా కల్చర్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం చెప్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. మీరు కనుక ఈ కల్చర్ స్టార్ట్ చేయాలంటే అవుట్డోర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది వచ్చే వాసనకి ముక్కులు పగిలిపోతాయి. ఇంట్లో పెట్టారంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటారు. నేను కల్చర్ స్టార్టర్ తెచ్చి ఇందులో వేసి అయితే 3 days అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్లో 70% క్రాష్ అయిపోయింది. ఆ మిగిలిన కొద్దితో స్టార్ట్ చేశాను. వీటికి ఫుడ్ వచ్చేసి ఈస్ట్ అనమాట. మామూలు కామన్ బేకర్స్ ఈస్ట్ ఉంటుంది కదా, అదే. మనం దీన్ని డైలీ ఒకటే క్వాంటిటీలో వేయాలి. నేనైతే 1 స్పూన్ తీసుకుంటాను. అందులోని ఫ్రెష్గా అప్పుడే తీసుకున్న వాటర్ వేసి బాగా డైల్యూట్ చేయాలి, గడ్డలు లేకుండా. ఎందుకంటే ముద్దల కింద ఉందంటే మళ్ళీ మొయినా కల్చర్ మొత్తం క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బాగా వాటర్ వేసుకున్నాక బాగా తురుపుకోవాలి. దీన్ని మొత్తం డిజాల్వ్ అయిపోవాలి, ఏం ఉండకూడదు. వాటర్ మొత్తం వైట్ కలర్లో అయిపోయినాక దీన్ని తీసుకుని మనం ఒక నెట్ ద్వారా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నెట్కి బదులుగా జల్లెడ తీసుకున్నాను. ఈ జల్లెడ ద్వారా వేసుకుంటాను. ఒకవేళ ఏమన్నా చిన్న చిన్నవి గడ్డలు ఉండిపోయినట్లయితే అక్కడ ఆగిపోతాయి. వేసుకున్నాక ఫుల్గా కర్రతో తిప్పుకోవాలి. అలా చేయడం వల్ల ఈస్ట్ మొత్తం వాటర్లో కలిసి ప్రతిదానికి సమానంగా అందుతుంది. లేకపోతే ఒకే చోటు ఉండి ఇవి సరిగ్గా ఫుడ్ అందక క్రాష్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మొయినా ఎప్పుడు బ్యాకప్ ఉండాలి. పక్కన సెపరేట్గా 2 కానీ 3 కానీ పెట్టుకోవాలి. అయిపోయాక ఇలా నెట్ వేసి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ స్మెల్కి దోమలు బాగా అట్రాక్ట్ అయ్యి అందులో దోమ పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి. మళ్ళీ అవి మనకి ఎక్స్ట్రా వర్క్ అనమాట. దానివల్ల ఇలా చేసిన దాన్ని క్లోజ్ చేసేసుకోవడం బెటర్. ఇవి ఎండ తగిలే ప్లేస్లో ఉంటే రెడ్గా కనబడతాయి, లేకపోతే వైట్గా ఉంటాయి. నెక్స్ట్ డే చూడండి, ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే లైట్ దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయో. ఇవి బాగా లైట్కి అట్రాక్ట్ అవుతాయి అనమాట. నాది అవుట్డోర్లో పెట్టాను కాబట్టి ఇంత రెడ్గా ఉంది. మీరు కనుక ఇండోర్లో పెట్టినట్టయితే రెడ్గా రాదు, వైట్గానే వస్తుంది. చూడండి అవి ఎంత చిన్నగా ఉన్నాయో. మ్యాక్సిమం నేను జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇవి ఇలా వేసుకున్నాక మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని ఫ్రెష్ వాటర్తో ఇది కలుపుకోవాలి. కలిపినాక ఇలా ఉంటుంది. దీన్ని మనం సిరంజిలో తీసుకుని, సిరంజి లేకపోతే ఇంక ఫిల్లర్ లాంటి దాంట్లో తీసుకున్నా పర్లేదు. నేనైతే బర్డ్స్కి ఫీడ్ చేసేది సిరంజి ఉంటుంది నా దగ్గర. పౌరల్కి అయితే 60 ml సిరంజితో వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మామూలు బర్డ్స్ పెంచుకునే వాళ్ళు అయితే 10 ml సిరంజిలు ఉంటాయి కాబట్టి దాంట్లో తీసుకోండి. ఇవి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఇందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫిషెస్కి కావాల్సిన మాంసకృతులన్నీ ఇందులో దొరుకుతాయి. ఇది వేయడం వల్ల ఫిషెస్ చాలా హెల్తీగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. కలర్ కూడా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఇవి లాస్ట్ టైం మన దగ్గర పుట్టిన పోలార్ ప్యారెట్ ఫ్రైస్ అనమాట. వీటికి కూడా నేను మొయినాయే పెడుతున్నాను. ఇవి చూడండి ఎలా దాక్కుంటున్నాయి కింద. పోలార్ ప్యారెట్ ఎప్పుడు హైడింగ్ స్పేస్ చూసుకుంటుంది. ఇవి వచ్చేసి గప్పీ పిల్లలు, ఆల్బినో గప్పీ. ఇది ఫుల్ వైట్ గప్పీ పిల్లలు అనమాట. ఇవి చూడండి ఎంత యాక్టివ్గా తింటున్నాయో. ఇవి వచ్చేసి పేరెంట్ గప్పీస్. వీటికి కూడా నేను ఇదే ఇస్తాను. ఒక పూట లైవ్ ఫుడ్, ఒక పూట పిల్లెట్ వేస్తాను. పిల్లెట్ వచ్చేసి నేను ఇంటానైతే యూజ్ చేస్తాను. వీటికి చిన్నపిల్లలకి ఒక పూట అయితే మొయినా ఇచ్చి, రెండో పూట ఛాంపియన్ గప్పీ ఫీడ్ అని ఉంటుంది, మైక్రో పిల్లెట్స్, అవి ఇస్తాను. ఇవి చూడండి ఎంత యాక్టివ్గా తింటున్నాయి. గప్పీకి జనరల్గానే హంటింగ్ హ్యాబిట్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే వేటాడుకుంటూ తింటూ ఉంటాయి. ఇవన్నీ పేరెంట్స్. అండ్ నెక్స్ట్ పిల్లలు ఉంటాయి నా దగ్గర, వాటికి కూడా ఇదే ఇస్తాను. ఇది ఇవ్వడం వల్లే చాలా స్పీడ్గా గ్రోత్ అయితే ఉంటుంది నా దగ్గర. కలర్స్ కూడా చూడవచ్చు మీరు ఎంతలా ఉన్నాయో. ఇవి వచ్చేసి ప్లాటినం డంబోయర్ గప్పీస్ అనమాట. ఏ ఎఫెక్ట్, ఏ ఫిల్టర్ లేకుండానే చూడండి ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. లైవ్ ఫుడ్ వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవాళ ఒక ఆర్డర్ వచ్చింది, ఓన్లీ మేల్స్ కావాలని. 20 మేల్స్ అయితే అడిగారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. థ్యాంక్ యూ.